హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. ఈనాటి విశేషాల్లో మొదటిది ఇన్ఫ్లేషన్. ఒకటేంటంటే రిటైల్ ఇన్ఫ్లేషను 6.3% అని చెప్తున్నారు. లాస్ట్ 6 monthsలో ఇది చాలా ఎక్కువని. ఈ రిటైల్ ఇన్ఫ్లేషను తర్వాత హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అయితే దానికి సంబంధించింది అయితే దగ్గర 12.94% ఎంతో చెప్తున్నారు, అంటే 13% అని. రెండో విశేషం ఏంటంటే అదానీ గ్రూపు షేర్లు ఈరోజు కొంచెం గట్టిగా దెబ్బతిన్నాయి. అంటే అదానీ గ్రూపు ప్రమోటర్స్ కదండి, అదానీ గ్రూపు ప్రమోటర్స్కి 1,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ వెల్త్ తగ్గిందని ఒక రోజులో. 1,00,000 కోట్లట. 1 కోటి 2 కోట్లు కాదు. ఈ మధ్యన న్యూస్ ఏంటంటే రిలయన్స్ ముఖేష్ అంబానీని అదానీ గ్రూపు అంటే అదానీ గ్రూపు రిలయన్స్ ముఖేష్ అంబానీని అధిగమించేసి రిచ్ లిస్టులోకి వచ్చేయబోతున్నది అని చెప్పి చాలా టాక్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు లాస్ట్ మన ప్రధాని మోదీ గారు 2014లో ఆయన పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఈ 6-7 ఇయర్స్లో 6 ఇయర్స్ ఏమైనట్టుంది, 7 ఇయర్స్ ఎంతగా పెరిగిందంటే అదానీ గ్రూపు, మరి అది ఫినామినల్ రైజ్. కానీ ఫినామినల్ రైజ్ ఎప్పుడు కూడా రిస్కే. ఫినామినల్ రైజ్ వచ్చింది ఎక్కడో కొట్టేస్తుంది, అది మనం వేచి చూడాలి ఎట్లా ఉంటుందో. బట్ ఏంటంటే అప్ స్టార్ట్ చాలా ఫాస్ట్గా వచ్చింది అదానీ గ్రూపు. ఏంటంటే 3 FPIs ఈ నామ్స్ డిస్క్లోజర్ నామ్స్ కంప్లై చేయలేదని, వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారని మన NSDL వాళ్ళు, అంటే డీమ్యాట్ అకౌంట్ మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు కదా, మన షేర్ బ్యాంకర్స్, స్టాక్స్కి బ్యాంకర్ ఉంటాడు కదా, డీమ్యాట్ NSDL ఇవి ఉన్నాయి కదా, CDSL, వాళ్ళు ఫ్రీజ్ చేశారని. ఆ తర్వాత దాని బేస్ మీద అయితే కంపెనీ అట్లాంటిది ఏం లేదు, వైలేషన్స్ ఏం లేవు అన్నట్టుగా చెప్తున్నది. బట్ ఇదంతా పాత రోజుల్లో అయితే ఏదన్నా కొంచెం మార్కెట్ కొంచెం పీక్ వచ్చినప్పుడు ఇలాంటి న్యూస్ వస్తాయో దాన్ని బేస్ చేసుకుని రియాక్ట్ అవ్వటం, ఒకసారి బాగా రియాక్ట్ అవ్వటం అట్లా జరిగేవి పాత రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే అట్లా అంత ఏమీ జరగటం లేదు. ప్రస్తుతం ఏంటంటే అదానీ గ్రూపు షేర్లు ఈరోజు తగ్గినాయి, మళ్ళీ రేపు రికవర్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకా తగ్గవచ్చు, అది మనం గెస్ చేయొద్దులేండి. బట్ సంథింగ్ హ్యాపెన్ అండ్ అదానీ గ్రూప్ స్టాక్స్ ఈరోజు తగ్గాయి. మార్కెట్ అయితే గట్టిగా ఓపెనింగు దగ్గర నుంచి రెడ్లో ఓపెన్ అయ్యి అక్కడి నుంచి తగ్గబోతూ మళ్ళీ స్లో అండ్ స్టడీ గ్రాడ్యువల్గా రికవర్ అయిపోయింది. అయితే ఈ రికవరీలో పాత్రదారులు ఈరోజు ఎవరంటే మన DIS, FIS కొద్దిగా మరి పెద్దగా అమ్మలేదు, ఏదో మార్కెట్ టెస్టింగ్ లాగా అమ్మినట్టుగా ఉన్నారు. మరి ఎట్లా ఏంటో జరిగిందో కానీ దాదాపు కొద్దిగా అమ్మారు, ఒక 500-600 కోట్లు. ఈ 500-600 కోట్లకి మన వాళ్ళు కొనేశారు, అంతకుమించి ప్రత్యేకించి ఏం లేదు. బట్ విశేషం ఏంటంటే మార్కెట్ తగ్గింది కానీ తగ్గుతూ రికవర్ అయిపోయింది. అంటే బేర్స్ని మరోసారి వేశారు, దెబ్బేశారు. ఈరోజు విశేషం ఏంటంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో సుత్తి ఫార్మేషన్ వచ్చింది. ఇది ఇప్పుడు సుత్తి అంటానికి లేదులేండి, అప్పుడే అంటే ఇక్కడ వరకు తగ్గిందనమాట. పడేశారు, మళ్ళీ రికవర్ అయిపోయి పైన క్లోజ్ అయింది. అంటే ఇక్కడ సెల్లర్స్ని తరిమి కొట్టి మళ్ళీ పైకి తీసుకెళ్ళారు. కబడ్డీ అంటారు కదా, వాడనకాల వీడు పడతాడు, వీడనకాల వీడు వస్తారు, మళ్ళీ వాడనకాల వీడు వస్తాడు, అట్లా అనమాట. ఇది హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్నా లేకపోతే హ్యామర్ ప్యాటర్న్ అనేది
రానున్న 2-3 రోజులు రాబోయే 2-3 సెషన్స్ చెప్తాయి. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అపాన్ దిస్ వెదర్ దిస్ ఈజ్ ఎ హ్యామర్ ప్యాటర్న్ ఆర్ హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్. హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అంటే కొంచెం పీక్లో వస్తుంది, అక్కడి నుంచి సెల్లింగ్ కొంచెం కరెక్షన్ వస్తుందండి. సెల్లింగ్ అంటే ఏదో పడిపోతాయి బాగా అని కాదు. ఇదే హ్యామరుగా తీసుకున్నట్లయితే ఇది యాక్చువల్గా బాటంలో ఏమీ రాలేదు. బాటంలో వస్తే దీన్ని హ్యామర్ అని నిర్ధారించి చెప్పొచ్చు. బాటంలో లేదు కదండి మార్కెట్, అది విషయం. టెక్నికల్గా అయితే అంతకుమించి ఏమీ క్లూ లేదు. బట్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీతో పోలిస్తే కొంచెం ఎక్కువ వీక్గా కనబడుతున్నది. స్టిల్ కంటిన్యూస్ టు బి వీక్. ఏముంది, గట్టిగా ఉతికి పారేద్దాం అనుకుంటే ఒక 500 పాయింట్లు 600 పాయింట్లు ఈజీగా పడిపోతుంది. ఈరోజు కూడా బ్యాంక్ నిఫ్టీ కొంచెం తగ్గింది, 200-300 పాయింట్లు తగ్గి మళ్ళీ రికవర్ అయిపోయింది. ఒక 300 పాయింట్స్ రేంజ్లో అండి, అంతకన్నా ఎక్కువ లేదు. 35,000 దగ్గర ట్రేడ్ అవుతున్నది. సో ఇప్పుడున్న ఈ పరిస్థితికి మార్కెట్ని హౌ టు టేక్ దిస్ మార్కెట్ అంటే ఇన్ఫ్లేషను ఏముంది, ఇన్ఫ్లేషన్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని అందరికీ తెలుసు, అట్లీస్ట్ బిగ్ ప్లేయర్స్కి తెలుసు. మార్కెట్ ఇన్ఫ్లేషన్ పెరిగింది, దీని గురించి పట్టించుకోరు, ఇప్పుడు పట్టించుకోరు. తర్వాత గవర్నమెంట్ ఇది కూడా ఉంది కదా, యాక్టివ్గా ఉంది కదా. తర్వాత ఐపీఓస్ ఒకటి నడుస్తున్నాయి, ఐపీఓస్ సీజన్ స్టార్ట్ అయింది. అందుకని ఓవరాల్గా ఏమీ ఇబ్బంది లేదు, మొత్తానికి రికవర్ అయిపోయింది మార్కెట్. అయితే రేపు ఇలాగే ఉంటుందండి, రేపు ఎల్లుండి లేకపోతే ఈ వీక్ ఎలా ఉంటుందా, ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. టఫెస్ట్ ఇష్యూ ఏంటంటే స్టాక్ మార్కెట్లో రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అని ఆలోచించగలగటం, అంటే ఎస్ఎస్ చేయగలగటం. ఎస్ఎస్ చేయమంటారా లేకపోతే గెస్ అంటారో, నేనైతే గెస్ అని అంటాను. ఎందుకంటే టఫెస్ట్ థింగ్ ఏంటంటే రేపు ఏమవుతుంది అనేది, అదో పెద్ద సస్పెన్స్. రేపు వర్షం వస్తుందా రాదా అంటే రేపు వర్షం వస్తుంది, మబ్బులు చూసి మబ్బులు ఉన్నాయి, వచ్చేలానే ఉంది, వస్తుందేమో. అక్కడేదో అల్పపీడనం అంటున్నారు, బాగానే ఉంది, వచ్చేస్తుంది వర్షం, వచ్చేయచ్చు, లేకపోతే రాను కూడా రాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో చాలా డెఫినెట్గా కనపడుతుంది, అప్పుడు వర్షం వస్తుంది కూడా. మనం బాగానే కరెక్ట్గానే అనుకున్నాం, అందరూ చెప్తున్నారు నిజంగానే వర్షం వచ్చింది అని. వచ్చిన రోజున వచ్చింది అనుకోవటం, లేని రోజున లేదనుకోవటం. అలాగే మార్కెట్లో కూడా కొన్ని సందర్భాల్లో చాలా డెఫినెట్గా హై ప్రాబబిలిటీ కనపడుతుంది, రేపు మార్కెట్ ఖచ్చితంగా పెరుగుతుంది. అన్ని ఇండికేషన్స్ అంటే అన్నీ ఎక్కడికక్కడ ఎక్కువ హై ప్రాబబిలిటీ, నిజంగానే మార్కెట్ పెరుగుతుంది. ఒక్కోసారి మార్కెట్ తగ్గుతుందనే ఇండికేషన్ వస్తుంది, అది చాలా హైలీ ప్రాబబుల్గా ఉంటుంది, అప్పుడు తగ్గుతుంది కూడా నిజంగానే. అట్లా కొన్ని సందర్భాలు మినహాయిస్తే, ఒక 20% అకేషన్స్ మినహాయిస్తే మిగతా 80% అకేషన్స్ మనం కూర్చోవటమే ఫింగర్స్ క్రాస్డ్. ఏంటి ఫింగర్స్ క్రాస్డ్ అంటే చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ టెక్నికల్గా పెద్ద ఇండికేషన్స్, స్ట్రాంగ్ ఇండికేషన్స్ లేవులేండి, స్ట్రాంగ్ ఇండికేషన్స్ లేవు. కానీ అలా అని చెప్పి గ్యారంటీ రేపు పడిపోతుందనే ఇండికేషన్స్ కూడా అట్లా అనిపించడంలా. బట్ నాకు హంచ్ ఫీలింగ్, ఊరికే మనం గెస్ చేయటమే కదా, హంచ్ ఫీలింగ్ ఏంటంటే ఇది 16,000కి వెళ్లకుండా వెళ్లేలోగా ఒకసారి డుమ్మా కొడుతుంది అని. 16,000కి వెళ్లకుండా వెళ్లేలోగా ఒకసారి డుమ్మా కొడుతుంది. అంతకంటే అంటే నేను పెద్దగా ఎక్స్పెక్ట్ చేయటం లేదు. 200-300 పాయింట్స్ వచ్చిన తర్వాత కిందకు వచ్చి ఆ తర్వాత వెళుతుందేమో అని. అంతకన్నా ఎక్కువ వస్తే మరీ మంచిది, బయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ దే ఆర్ స్టిల్ ఇంటాక్టే కదా. తర్వాత బుల్ రన్ను కాబట్టి 200-300 పాయింట్లు తగ్గింది అంటే ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ మనం ఏవైతే అనుకుంటున్నామో, ఇది తగ్గితే బాగుండు, అది తగ్గితే బాగుండు, ఇది బాగా పెరిగింది, కొనుక్కుంటాను అనుకునేవన్నీ సెలెక్ట్ చేసుకుని చూస్తున్నాం అనుకోండి, అక్కడ అవి వీ కెన్ ట్రై దెమ్. ఆ తర్వాత ఏమవుతుందో, ఆ తర్వాత ఇంకా తగ్గితే తర్వాత నెక్స్ట్ స్టెప్. సో ఇమీడియట్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీ షుడ్ లుక్ ఫర్ సమ్ స్మాల్ కరెక్షన్. బిగ్ కరెక్షన్స్ ఆస్కారం లేదు కదా, బిగ్ కరెక్షన్కి ఆస్కారం కనిపించడం లేదు, కాబట్టి స్మాల్ కరెక్షన్ కోసం చూడటమే అంతే. అయితే బ్యాంక్స్ కంటిన్యూ టు బి సబ్డ్యూడ్. బ్యాంక్స్ సబ్డ్యూడ్గానే ఉన్నాయి, దట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బై బ్యాంక్ నిఫ్టీ ఆల్సో. అయితే నిఫ్టీ విషయంలో ఓకే, కొన్ని
నాన్ ఫైనాన్షియల్, నాన్ బ్యాంకింగ్ ఉన్నాయి కదా చాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అదాని గ్రూపుకి అవతల ఎవరంటే రిలయన్సే కదా. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరిగింది, అదాని తగ్గింది, రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరిగింది, టాటా మోటార్స్, ఇలా టాటా స్టీల్ కొన్ని మొత్తానికి కవర్ అయిపోయింది, మార్కెట్ పడలా. మరి ఈరోజు ప్లస్ సైడ్ అంటే ఏమి లేదు, ప్లస్ లేదు మైనస్ లేదు, జస్ట్ బ్యాలెన్స్ అయింది. అయితే ఓపెనింగ్ లోలో ఓపెన్ అయింది కదా, అంటే కొద్దిగా లోలో ఓపెన్ అయ్యి ఆ తర్వాత దిగింది కదా. ఓపెనింగ్ కంటే క్లోజింగ్ కొంచెం పైనే ఉంది, అంత మాత్రానికి ఇది అలాని ఏదో బుల్లిష్ క్యాండిల్ ఏం ఫామ్ అవ్వలేదు కొద్దిగా. సో దీన్ని డోజీ టైప్గానే భావించాలి, దీన్ని అయోమయ స్థితిగానే భావించాలి. ఈరోజు ఏంటంటే అయోమయ స్థితే, పెంచేయలేదు అలా అని పడేయలేదు, పడేసిన దాన్ని రికవర్ చేశారంతే. సో నెక్స్ట్ రేపు కొత్త రేపు ఎలా ఉంటుందో చూడాల్సిందే తప్ప మనం ఇప్పుడు వద్దు, లెట్ అస్ నాట్ గెస్. బట్ ఇది మాత్రం నాకు అనిపిస్తున్నది పర్సనల్లీ, 16,000కి వెళ్ళేలోగా అక్కడ 200-300 పాయింట్లు కిందకు వచ్చి అక్కడి నుంచి పైకి వెళుతుందని అనుకుంటున్నాను. ఎప్పుడనేది మరి రేపు ఎల్లుండో ఎప్పుడు అవుతుందా, లేకపోతే ఇంకా అది అలా అనుకుంటూ చూస్తుంటే అది పోస్ట్పోన్ అయిపోయి మళ్ళీ అందుకుంటుందా, దట్ వీ హ్యావ్ టు సీ. మీకు నిఫ్టీ 50 స్టాక్స్లో ఓకే, నేను ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాను, స్టడీ చేస్తున్నాను కాబట్టి చూస్తున్నాను. బజాజ్ ఫైనాన్స్ ఎలాగో స్ట్రాంగ్గానే ఉంది, స్ట్రాంగ్ క్యాండిడేట్, ఫార్మిడబుల్గా ఉంది. అటువంటి వాటిల్లో తొందరపడి షార్ట్ సెల్లింగ్ చేయకూడదు. నెవర్ ఫైట్ ఏ స్ట్రాంగ్ మ్యాన్. ఆ స్ట్రాంగ్ మ్యాన్ వీక్ అయినప్పుడు ఫైట్ చేయడం వేరే సంగతి. ఇప్పుడు అలాగే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అది కూడా కొంచెం స్ట్రెంగ్తన్ అయింది. ఇప్పుడు స్పుట్నిక్ ఆల్మోస్ట్ ఢిల్లీ కూడా వచ్చేసింది అంటున్నారు కదా, త్వరలో ఇష్యూ చేస్తారని. తర్వాత ఇంకా డ్రగ్స్ అవి కూడా రిలీజ్ చేస్తుంది ఇన్ కొలాబరేషను. కాబట్టి అందుకని కొంచెం డాక్టర్ రెడ్డీస్లో భయం కనబడుతున్నది, స్ట్రెంగ్త్ కనబడుతున్నది. అయితే ఎక్కడికి వెళ్తుంది అనేది చూడాలి. అయితే బై ఆన్ డిప్స్ టైపు కరెక్షన్ వస్తే కొనుక్కోవడానికి పనికొస్తుందన్న మోడ్లో వచ్చింది అది డాక్టర్ రెడ్డీస్. ఇది షార్ట్ టర్మ్ కోసమే. మీకు లాంగ్ టర్మ్ కొనుక్కోవాలంటే డాక్టర్ రెడ్డీస్ కూడా ఈ రేట్లో వేస్ట్ కదా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి కాదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు లేదా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం అయితే డాక్టర్ రెడ్డీస్ కొంచెం డిప్లో తగ్గితే బై చేసి మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. అయితే సేమ్ ట్రెండ్ ఎస్బీఐలో కనిపించడం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంచెం అలసిపోయింది ఈ మధ్యన, వెళ్ళి అలసిపోయింది. కానీ ఈరోజు కవరింగ్ వచ్చేసింది. లేకపోతే మొదట్లో స్టార్టింగ్లో చాలా గట్టిగా చూశారు, పడే టైంకి ప్రయత్నించారు, కొద్ది సెల్లింగ్ వచ్చింది, కానీ మొత్తానికి మళ్ళీ రికవరీ వచ్చేసింది. అంటే ఇది స్ట్రాంగ్గానే ఉంది కానీ మహా స్ట్రాంగ్ మాత్రం కాదు. రేపు ఏదైనా 2% 3% పెరిగితే అప్పుడు అనుకోవాలమ్మో లేదండో వీళ్ళు గట్టిగానే ఉన్నారు అని. అదర్వైజ్ ఎస్బీఐలు మాత్రం టెక్నికల్గా పెద్ద స్ట్రెంగ్త్ కనిపించడం లేదు. ఫర్ ది టైం బీయింగ్ అది రేంజ్ బౌండ్ సిచ్యువేషన్లోనే ఉంది. రేంజ్ బౌండ్ టు డౌన్ సైడ్ అంటే ఏమి లేదులేండి, 420 430 రేంజే. ఆ 430 ఈరోజు కొంచెం కొద్దిగా అధిగమించినటువంటి ఇది సిచ్యువేషన్ వచ్చింది. రేపు ఎల్లుండి తెలుస్తుంది. బట్ కంక్లూజన్ ఏంటంటే ఎస్బీఐ అంత స్ట్రాంగ్గా లేదు, రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అంత స్ట్రాంగ్గా లేదు అంత చెప్పటం. అలాగే బజాజ్ ఫైనాన్స్ అంత స్ట్రాంగ్గా లేదు, అంతవరకే చెప్పడం. కానీ వీక్ అయిపోయిందని చెప్పడానికి ఏం దాఖలాలు లేవు. తర్వాత ఈ స్మాల్ క్యాప్స్లోని ఇప్పటికీ కూడా యాక్టివిటీ గట్టిగానే బాగానే కనపడుతున్నదండి. అన్స్వెర్వ్డే. మేము అదో చిన్నప్పుడు అదేంటది చందమామ సిరీస్లో విసుగు చెందని విక్రమార్కుడు, అది శవంలోని బేతాళుడు, ఇవన్నీ ప్రతిసారి నెల అలా పర్టికులర్గా చదువుతుండేవాళ్ళం. దానికి నేను ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఇంగ్లీష్ చందమామలు కొన్ని చదవటం మొదలుపెట్టాను. దానికి ట్రాన్స్లేషన్ విసుగు చెందని విక్రమార్కుడు, భయపడని విక్రమార్కుడు, వాడికి అన్స్వెర్వ్డ్ అనే టెర్మినాలజీ వాడేవారు. అన్స్వెర్వ్డ్, ఏవి చెల్లించకుండా, ఏం పట్టించుకోకుండా, భయపడకుండా. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లు అన్స్వెర్వ్డే. ముఖ్యంగా స్మాల్ క్యాప్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ క్లర్క్స్ అని 500
ఎవరు పట్టించుకోలేదు. చాలా సంవత్సరంన్నర దాకా అలా పడిపోయి ఉంది. 500+ ఉండేది, 500 రేంజ్కి వచ్చింది. అంటే నా దగ్గర ఉండేవి. సో ఈరోజు 10% అప్. ఈరోజు రేట్ ఎంత అండి అడగరా? అచ్చా, నేను చెప్పలేదు కదా. ఇది 1700 ఎంతో వెళ్ళినట్టుంది. రేట్ రాయలేదండి నేను. 1500 పైనే ఉన్నట్టుంది. 1700 ఎంతో గుర్తులేదు, మీరు చెక్ చేసుకోండి. 500 రూపాయలకి గతి లేదు. అలాంటిది చూడండి, 1500 దాటిపోయి 1700 వచ్చినట్టుందండి. ఎస్, 1700 చిల్లర. అంటే ఇక్కడి నుంచి తీసుకుంటే ఒక సింగిల్ షేర్కి 1000 రూపాయలు ప్రాఫిట్. ఒక సింగిల్ షేర్ దాదాపు 3 రెట్లు అయినట్టే కదా. 500 నుంచి 1700 అంటే 3 times మోర్ దాన్ దట్. 10% అప్ ఈరోజు. ఇది ఐటీ బేస్డ్ కంపెనీ. ఇలాంటివన్నీ మీకు ఈ డేటా ఇవ్వటానికి ఉద్దేశం కొనుక్కోమని మాత్రం కాదు. మొన్న ఆ మధ్యన ఎవరో ఫోన్ చేసేసి, సార్ ఇది ఇప్పుడు కొనుక్కోమంటారా అని అడిగారు. ఏదది? శ్రీ లెదర్స్ ఏదో. అప్పటికే లేట్ కదా. ముందుగా కొనుక్కుంటే అది వేరే సంగతి. అంత పెరిగిన తర్వాత అప్పర్ సర్క్యూట్కి వచ్చి పెరిగిపోయిన తర్వాత అప్పుడు కొనుక్కోవటం ఎందుకు, వెయిట్ చేయటం. మర్చిపోయి శ్రీ లెదర్స్ అంటే, శ్రీ లెదర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా స్ట్రాంగ్గానే బాగానే ఉంది. అయితే కరెక్షన్ వస్తే కొనుక్కోవడానికి బానువుగా ఉంటుంది. ఏదైనా చిన్న కరెక్షన్ వస్తే 210 అట్లా వచ్చినట్టుంది, 10-12. బిలో 200 వస్తే ఈసారి ట్రై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చెప్పులు బూట్లు అమ్ముకునేవాళ్ళు కదా. మెల్లిగా లాక్డౌన్ ఈ సిచ్యువేషన్స్ నుంచి వీటి నుంచి బయటపడుతున్నది కదా. ఈ పర్టికులర్ ఇది పికప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఈరోజు శ్రీకాళహస్తి పైప్స్ అని చిన్నది మనకి ఇక్కడ తిరుపతి దగ్గరే ఉంది. శ్రీకాళహస్తి, SRI శ్రీకాళహస్తి. ఈ శ్రీకాళహస్తి పైప్స్ కూడా 11% ఎంతో పెరిగినట్టుంది. ఇప్పుడు టుడే ఇట్ ఈస్ 210. నవ్ ఇట్ ఈస్ 210. ఇంకోటి ఏదో ఉందండి, దీపక్ ఫెర్టిలైజర్స్. దీపక్ ఫెర్టిలైజర్స్ రోజు పెరిగిపోతున్నది. ఆ మధ్యన ప్రమోటర్స్ కూడా కొనుక్కున్నారండి. దీపక్ ఫెర్టిలైజర్స్ ఈరోజు కూడా ఎంత 13% అప్ అండి. 12-13% అప్. అంతకుముందు అప్పర్ సర్క్యూట్లు, మళ్ళీ 13% అప్పర్ సర్క్యూట్స్ ఫాలోడ్ బై 13% అప్. అంటే ఇంకా ఉంది, స్ట్రెంగ్త్ ఉంది అని. ఇంకా ఎంత ఉందనేది కాదు, ప్రస్తుతం ఉంది స్ట్రెంగ్త్ అని. 448 రూపీస్. బాప్రే, ఇది 52 వీక్ హై దాటి ఎప్పుడో 52 వీక్ ఎప్పుడో హైకి వెళ్ళి దాటైపోయింది. 448 నా దగ్గర ఉన్నాయి కొద్దిగా. నాకైతే టెంప్టేషను ఏమనిపిస్తున్నదంటే, ఇది రేపు ఎల్లుండో ఇందులో ప్రాఫిట్ బుక్ చేసేస్తాను అనిపిస్తున్నది నాకైతే. అయితే సీజన్ కదండి, మాన్సూన్ సీజను. తర్వాత ఏదో ఉంటుంది, ఏమీ లేకుండా ప్రమోటర్స్ కూడా కొనుక్కున్నారు, పెంచారు. అంటే ప్రమోటర్స్ స్టేక్ కాదు అనుకుంటా పెంచింది. ప్రమోటర్స్ స్టేక్ పెంచారా ఏదో, మొత్తానికి ఏదో న్యూస్ ఉంది. వాళ్ళే కొంటున్నారు అంటే మిగతా వాళ్ళ చేత కూడా కొనిపిస్తున్నారా, ఏంటి జరుగుతున్నది? వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్, ఇట్ ఈస్ 13% అప్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి జస్ట్ టు సైట్ అన్ ఎగ్జాంపుల్, జస్ట్ టు షో యూ, టెల్ యూ దట్ స్మాల్ క్యాప్స్ ఆర్ స్టిల్ ఇంటాక్ట్. అయితే బ్యాంక్స్ కొద్దిగా అంత ఇది లేదు కదా. బ్యాంక్స్ పొజిషను ఎందుకనో బ్యాంక్ నిఫ్టీ లేదు. ఈ బ్యాంక్ నిఫ్టీలో రికవరీ వస్తే చిన్న బ్యాంక్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. చిన్న, పెద్ద, మీడియము. పెద్ద బ్యాంకులు ఎలాగో పెరుగుతాయి అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ పెరగటం అంటే అర్థం ఏంటంటే HDFC బ్యాంకు, ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, SBI ఆల్రెడీ పెరుగుంది. ఇట్లాంటి వెయిటేజ్ ఎక్కువ ఉన్నటువంటి బ్యాంక్స్ ఖచ్చితంగా కోటక్ బ్యాంకులు పెరుగుతాయి. HDFC, ICICI పెరిగినాయంటే చాలండి. అట్లాంటి ఆ సందర్భంలో ఆ నేపథ్యంలో చిన్న బ్యాంకులు ఇప్పుడేమీ స్ట్రెంగ్త్ చూపించడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్ కూడా కదా, మీకు సౌత్ ఇండియన్ బ్యాంకు ఏమీ చలనం లేదు. అలాగే కర్ణాటక బ్యాంకు చలనం లేదు. కర్ణాటక బ్యాంకు సౌత్ ఇండియన్ బ్యాంక్ అంటే బెటరే అనుకోండి, బట్ బెటర్ ప్లేస్డే. బట్ ఎందుకని అంటే ఏదో మొత్తానికి అక్కడే ఉంది. మరి RBL బ్యాంకు అంత చిన్నది కాదులేండి ఇది. RBL బ్యాంకు కూడా అంతే.
స్తబ్దత. ఎప్పుడైనా బ్యాంకు స్టాక్స్లో ఎక్కడైనా కొంచెం ఇది వచ్చినప్పుడు ఇవి పైకి లేస్తాయి. అంటే వీటిల్లో కూడా బయింగ్ వస్తుంది. అప్పటి వరకు ఏంటంటే కొంచెం ఆగున్నారు, వెయిటింగ్, నాట్ బయింగ్. కొంత వరకు అక్యుములేట్ చేయడానికి కొనడానికి కొన్నారు, తర్వాత ఇంకా వద్దు అని వెయిట్ చేస్తున్నాము. సో అందుకని బ్యాంక్స్ యాజ్ ఎ హోల్ ఏమీ స్ట్రెంగ్త్ చూపించడం లేదు, పెరగటం లేదు. కానీ మిగిలినవి ఓకే. బట్ సేమ్ ఈజ్ నాట్ ద సిచ్యువేషన్ విత్ ఫైనాన్స్ కంపెనీస్. ఎన్బిఎఫ్సిస్ కొంచెం బాగానే ఉన్నాయి. మరి ఏమిటి అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే 1-2 రోజులు వెయిట్ చేసి చూడటం మంచిదేమో అని. ఎందుకంటే ఇది 16,000కి వెళ్ళిపోవటానికి అంతగా ప్రిపేర్డ్గా లేదు అని అనిపిస్తున్నది మార్కెట్. బిఫోర్ దట్ ఒక చిన్న కరెక్షన్ 200-300 పాయింట్స్ ఏదైనా వస్తే, కరెక్షన్ వస్తే అక్కడ ట్రై చేయొచ్చు. ఏది ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ ట్రై చేయొచ్చు. అప్పుడు బహుశా 16,000కి వైపుకి ప్రయాణం సజావుగా వెళుతుందని అనిపిస్తున్నది. అంతకుమించి ఏం లేదండి. అయితే నాకు ఎప్పట్లాగానే క్యూరియాసిటీ అనండి, లేకపోతే ఇంకోటి అనండి, సస్పెన్స్ అనండి. రేపు ఎలా ఉంటుంది మార్కెట్ అనేది తెలియటం లేదు కాబట్టి సస్పెన్స్ కాబట్టి అది నిజంగానే బాగుంటుంది, చాలా బాగుంటుంది సస్పెన్స్. సో లెట్ us see what happens tomorrow. బట్ ఎగ్జిట్ అయిపోవాలా, అమ్మేసుకోవాలా అట్లాంటి సిచ్యువేషన్స్ మాత్రమే లేవు. ఒకవేళ కరెక్షన్ వచ్చినా 200-300 పాయింట్లకి కరెక్షన్ వచ్చినా భయపడవలసింది, కంగారు పడవలసింది మాత్రం ఏం లేదు. అది మాత్రం కన్ఫామ్. ఎందుకంటే బుల్ మార్కెట్ అండ్ బుల్ రన్ ఈజ్ ఇంటాక్ట్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.